హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అండి పూరి విత్ బేసన్ కర్రీ. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ నేను చెప్పిన టెక్నిక్స్తో కనుక మీరు పూరి పిండిని కలిపి చేసినట్లయితే ప్రతి పూరి పొంగుతూ నూనె ఏమాత్రం పీల్చుకోకుండా చాలా బాగా వస్తుందండి. తప్పకుండా ఈ విధంగా మీరు పూరిని ప్రిపేర్ చేసి చూడండి. చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోతుంది. అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం. పూరీలు ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు కావాలంటే పూరి పిండినైనా కూడా తీసుకోవచ్చండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వ లేదా సూజీ రవ్వను వేసుకోవడం వల్ల పూరీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. అంతేకాకుండా దీనిలోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు వంట నూనె యూజ్ చేస్తున్నాను. ఇది కాస్త వేడిగా ఉన్న నూనెని యూజ్ చేస్తున్నాను. దీనివల్ల ప్రతి పూరి పొంగుతూ చాలా బాగా వస్తుంది. ఈ పూరి పిండి అంతా కూడా ఇలా చేతితో రబ్ చేస్తూ ఈ నూనె మనం వేసిన ఈ ఉప్పు అంతా కూడా పట్టుకునే విధంగా రబ్ చేస్తూ కలపాలండి. పొడి పిండిని ఇలా కలుపుకోవడం వల్ల పూరీలు అనేది చాలా సాఫ్ట్గా పొంగుతూ కొంచెం క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. దీనిలోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇదంతా కూడా ఇలా పిండిని పిసుకుతూ కలపాలండి. ఇలా చూపించిన ప్రాసెస్లో పిండిని అంతా కూడా కలుపుకోవాలి. ఇక్కడ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కాకుండా కాస్త గట్టిగా కలుపుకోవడం వల్ల పూరీలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఈ కన్సిస్టెన్సీలో కనుక మీరు పిండిని కలుపుకున్నట్లయితే ప్రతి పూరి పొంగుతూ నూనె ఏమాత్రం పీల్చుకోకుండా చాలా బాగా వస్తుందండి. ఇలా కలుపుకున్న పిండి పైన మూత బోర్లించి ఒక 15 మినిట్స్ వరకు ప్రక్కన పెట్టాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఒక బౌల్ పెట్టి దానిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ చనా దాల్, అంతేకాకుండా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఇవన్నీ కూడా కాస్త చిరుపట్లాడుతుండగా దీనిలోకి ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకొని దీనిలోకి కట్ చేసుకున్న ఆనియన్ అలాగే క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి దీనిలోకి తగినంత కరివేపాకును వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇది కాస్త చిటపటలాడుతుండగా దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ఒకటి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కాస్త మగ్గాలండి. ఈ టైంలో బేసన్ని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి శనగపిండిని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి తగినన్ని వాటర్ పోసి ఉండలేం లేకుండా ఇలా చూపించిన విధంగా మొత్తం కూడా కలిపి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ప్రక్కన పెట్టుకోవాలి. ఇది మరీ తిక్కగా కానీ అంతేకాకుండా మరీ పలుచగా కలుపుకోకుండా నార్మల్గా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీనిలోకి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. అంతేకాకుండా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మగ్గిన తర్వాత దీనిలోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కాస్త మరిగిన తర్వాత దీనిలోకి ముందుగా కలిపి ప్రక్కన పెట్టుకున్న ఈ బేసన్ ఉంది కదా, ఇదంతా కూడా అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇదంతా కూడా ఉడకనివ్వాలండి. ఇలా పూర్తిగా ఉడికేంత వరకు కూడా ఇదంతా కూడా కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు కావాలంటే ఇక్కడ ఏమైనా వాటర్ తక్కువగా అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు కారం టేస్ట్ చూసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఇదంతా కూడా ఉడికించండి. అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో ఇది కలుపుతూ ఉండాలండి. మరీ తిక్కుగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకుండా మీడియంగా ఉంటే సరిపోతుంది. మరీ తిక్కుగా అనిపిస్తే దీనిలోకి కాసిన వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. చివరిగా స్టవ్ కట్టేసి దీనిపైన కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతే అండి, చాలా టేస్టీ అయిన పూరి బేసన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పూరి ప్రిపరేషన్ యొక్క ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం. ముందుగా కలిపి ప్రక్కన పెట్టుకున్న పూరి పిండి ఉంది కదా, ఆ పిండిని అంతా కూడా ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా చూపించిన విధంగా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 విధాలుగా రోల్ చేస్తున్నాను. ఒకటి పిండిని యూజ్ చేసి రోల్ చేస్తున్నాను, అంతేకాకుండా ఆయిల్తో కూడా రోల్ చేసుకోవచ్చు. ఆయిల్ని అప్లై చేసి ఇలా చూపించిన విధంగా రోల్ చేసుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుందండి. ఇలా మీరు ఏ ప్రాసెస్లో కావాలన్నా రోల్ చేసుకోండి. మనం పూరీలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇవి మరీ మందంగా తాల్చుకోకూడదు, అలాగని మరీ పలుచగా కూడా ఉండకూడదు. మీడియంగా ఉంటే చాలా బాగా పొంగుతూ వస్తాయండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టేసి దానిలోకి ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా చేసి పెట్టుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పూరి వేసిన వెంటనే గరిటెతో ఇలా ప్రెస్ చేసుకోవాలండి పైన. దీనివల్ల పూరి అనేది సమంగా పొంగుతుంది. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. నూనె ఏమాత్రం పీల్చుకోకుండా
ప్రతి పూరి కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. ఈ పూరి కాంబినేషన్ బేసన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్లో కనుక మీరు పూరిని ఇలా బేసన్ కర్రీతో ప్రిపేర్ చేసి తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అంతేకాకుండా షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని